ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. సర్వోన్నతుడైన దేవుడు భూమి మీదకి వస్తున్నాడు, మానవ రూపము దాల్చి దైవ స్వభావము దాల్చి వస్తున్నాడంటే ఆయనకు ముందు సిద్ధపాటు చేయటానికి ఇంకా ఎంతమంది రావాలో వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశం నుంచే వచ్చాడు. ప్రైజ్. ఏంటి ఈయన ఇట్ట మాట్లాడతాడు, ఎప్పుడు విన్నానా వినలేదా అనుకుంటారా? నీ ఉండొచ్చు మీరు, కానీ టాలీ చేసుకోవటంలో తప్పేమో. చూడండి, ఇప్పుడు చదువురా, లూకాసు వార్త 1వ అధ్యాయం 14, 16, 17 వచనాలు చదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, జక్కరేకు దేవుని దూత చెప్తున్న మాటలు, అతడు గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇది అండర్లైన్ చేసుకుని ఇజ్రాయేలులను అనేకులను ఎవరిని వైపు తిప్పుతారమ్మా? ప్రభు అయిన దేవుని వైపు తిప్పును. ప్రైజ్లా. ఇదే సిద్ధపాటు మార్గం అంటే ఇదే. ప్రైజ్లా. ఎవరి తట్టు తిప్పుతారంట? ప్రభు అయిన దేవునితో వైపు. ఇజ్రాయెల్ తాను ఏర్పాటు చేసుకున్న భూమి మీద నివాసం ఉంటున్న ఆ ప్రజలను ఆ యొక్క దేవుడు రాక మునిపే వారిని సిద్ధపాటు చేసి మార్గం సరళం చేసి దేవుని వైపు తిప్పుతారంట మనసును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయము. ఇజ్రాయేలు ప్రజలను ఆ ప్రభు వైపు, ఆ దేవుని వైపు ఎప్పుడో విగ్రహారాధనలో పడిపోయి, మాయలోకముల పైపోయి, ఈ లోకముల పడిపోయి, లోకాశలతో జిండిపోయి, లోక సంబంధ జీవితాలు జీవిస్తున్న ఆ ఇజ్రాయేల్ ప్రజలను మరొక్కసారి ఆ బాప్తిస్మమిచ్చు యోహోనంట ఏం చేశాడంట? మద్యమైన సేవించక, ద్రాక్షరసమైన తాగక, ఆయన ఆత్మస్వరూపము కలిగిన వాడై, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై, తండ్రి అయిన దేవాతి దేవుని ప్రభువుడైన ఏ దేవుని వైపు తన ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను ఆ యొక్క బంధకాల నుంచి, అన్యజనుల చేతుల నుంచి, విగ్రహారాధన నుంచి, అనేక స్థలాల నుంచి విడిపించి దేవుని వైపు మరల్చడానికి ఆయన కన్నా ముందే వస్తున్నాడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన వచ్చాడా? యోహాను వచ్చాడా? యోహాను రాలేదండి. పొరపాటు అక్కడ పడుతున్నాం మనం. యోహాను రాలేదండి. చదువురా 17వ వచనం. మరియు అతడు తల్లిదండ్రుల హృదయాలను చూసావా? తల్లిదండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, నీతిమంతుల అవిధేయులం అంటే జ్ఞానం లేక మాట్లాడుతున్న వాళ్ళందరం కూడా నీతిమంతుల తట్టు తిప్పడానికి. అంటే దేవుడు తండ్రి, మనము పిల్లము, మనము దేవుని తట్టు, దేవుడు మన తట్టు, ఆయన విధేయత కలిగి జీవించేవారమైన మనము ఆయన తట్టు తిప్పడి నీతిమంతులు అవ్వటానికి ఈయన ఒక్కడిగా ఉంటాడంట. దీన్నే ఎత్తు పల్లాలు సరిచేయటం అంటే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువుమా. ప్రభువు కొరకు సిద్ధపరచుటకై చప్పట్లు దేవుని మయపరచు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరి ఆత్మ అంట? ఏలియా ఆత్మ ఎవరిలో ఉంది? బాప్తిస్మమిచ్చు యోహానులో ఉంది. ఏలియా ఆత్మ శక్తి గల ఆత్మ.
ఎవరిలో వచ్చింది అంటారు ఇజ్రాయేల్ ప్రజలు. ఏలియా వస్తాడంట, మళ్ళీ వస్తాడంట, మళ్ళీ వస్తాడంట అంటే వచ్చాడు. ఎవరిలో వచ్చాడు? బాప్తిస్మిచ్చి యోహానులో వచ్చాడు. సర్వశక్తి గల దేవుడు భూలోకమునికి వస్తాడంట, మనల్ని పాలిస్తాడంట అని అనుకునేవారు. ఏ రూపంలో వచ్చాడు? యేసుక్రీస్తు పేరిట వాళ్ళు వచ్చాడు. దైవ స్వరూపుడై వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట ఏ విధముగా దైవ స్వరూపుడైన ఇజ్రాయేల్ దేవుడు ఆయన యేసుక్రీస్తులో ఉండి నడిపించాడు. ఆ ప్రకారమే బాప్తిసం ఇచ్చి యోహానులో ఆ ఏలియా శక్తి గల ఆత్మతో నింపబడిన వాడై ఉండి ఈ యొక్క దేవుని యొక్క మార్గము సరళము చేశాడు. దేవుని యొక్క మార్గము సిద్ధపాటు చేయడానికి ఆయన కన్నా ముందు భూమి మీదకి వచ్చేసాడు. ఏలియా రథం మీద వెళ్ళిపోయిన వాడు చనిపోకుండా ప్రైజ్ ది లార్డ్ మళ్ళా వచ్చాడు భూమి మీదకి. ఎంత గొప్ప రహస్యం నా ప్రియ సహోదరి సహోదరా. ఒక్క ప్రభువారు భూమి మీదకి రావాలంటే ఆయన శరీరాలు వాడుకుంటున్న విధానాన్ని మనం గమనిస్తే చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. పర్వతాలు కొండలు సదును కావాలంట. ఎక్కడవుతాయి? ఎత్తు పొలాలు సదును కావాలంట. ఎక్కడవుతాయి? మందిరములో. ఎక్కడ? మందిరం. పిఎంఐనా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే మందిరానికి వచ్చి కూర్చుంటాడు ఆరాధన సమయంలో. ప్రైజ్ ది లార్డ్. సీఎం అయినా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే ఆరాధన సమయంలో మందిరానికి వచ్చి కూర్చుంటాడు. వ్యాపారస్తుడు వస్తాడు, ఉద్యోగస్తుడు వస్తాడు, బీదవాడు వస్తాడు, వ్యవసాయదారుడు వస్తాడు, చివరికి అడుక్కుంటూ తినేవాడు సైతం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి వచ్చి మందిరంలో కూర్చుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ధనికుడు, బీదవాడు, సామాన్యమైన ప్రజ, అధికారుడు, అధిపతులు, ప్రధానాధిపతులు సైతం మందిరంలో కూర్చుంటారు యేసయ్య పాద సన్నిధిలో. అదే పరిశుద్ధాత్మ పాఠశాల. చెప్పగలదా? హల్లెలూయా. సదును చేయటం అంటే ఇదే. ఎత్తు తగ్గు ఇదే. కొండలు, మెట్లు, పర్వతాలు సదును చేయమంటామంటే ఇదే. అంటే నేను గొప్పవాణ్ణి అహంకార స్వభావంతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని అంగీకరించిన వారు. ఒకరోజు అంట నేను టీవీ ఛానల్లో 1-2 సార్లు విన్నాను. ఒక సేవకుడి మీటింగులు పెడుతున్నాడంట. మీటింగులు పెడుతుంటే టెంపరవరీ టాయిలెట్లు, టెంపరవరీ యూజింగ్ పాయింట్లు తయారు చేశారంట. తయారు చేస్తే ఒక వ్యక్తి వెళ్ళి మూతికి మాస్క్ ధరించుకొని టాయిలెట్ కడగటానికి ఒక కర్ర, ఆ తర్వాత బకెట్ పట్టుకొని నిండా నీళ్ళు తీసుకొని ఆ టాయిలెట్కి వెళ్ళి లోపల గొడ్డెం పెట్టి క్లీన్ చేస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. బయట ఒక వ్యక్తి వచ్చి చప్పిడి అంటే ఆ యొక్క డోరు కొట్టి త్వరగా రావయ్యా అని చెప్పి అన్నాడంట. లోపల ఉన్న వ్యక్తి సమాధానం ఇచ్చు, 5 మినిట్స్, ఓన్లీ 5 మినిట్స్ నాకు ఇవ్వు, నేను వచ్చేస్తున్నాను, నేను టాయిలెట్ క్లీన్ చేస్తున్నాను అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? నేను టాయిలెట్ క్లీన్ చేస్తున్నాను, ఒక్క 5 నిమిషాల్లో నేను బయటకు వచ్చేస్తాను, నాకు 5 నిమిషాల సమయం అని చెప్పేసి టక క్లీన్ చేసేటాను మొత్తం టాయిలెట్ అంట. ఆ డోర్ తీసుకొని బయటికి ఎప్పుడు వచ్చాడో డోర్ బయట ఉన్నవాడు 2 చేతులు ఎత్తి దండం పెట్టాడంట. ప్రైజ్ ది లార్డ్. నమస్కారం సార్ అన్నాడంట. రై అన్నాడంట. ఎవరో తెలుసా? కలెక్టర్ గారు అంట. ఆయన చప్పట్లకు దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఆ టాయిలెట్ క్లీన్ చేసిన వారు ఎవరు? కలెక్టర్ గారు, ఒక జిల్లాకు రాజు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేశాడు? దేవాది దేవుని యొక్క పరిచర్యలో ఒక టాయిలెట్ శుభ్రం చేయటానికి నడుము బిగించాడు. అంత తగ్గింపు స్వభావంతో. అంటే ఎత్తు పొలాలు అన్నావు కదా తల్లి, ఇది ఎత్తు పొలాలంటే అర్థమైందా? ఆశ్చర్యపోయాడంట ఆ ఉద్యోగి. ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగేనంట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక ఉద్యోగి, కలెక్టర్ ఇద్దరు కూడా ఒకే స్థలానికి వచ్చారు దేవుని ఆరాధించడానికి. ఎంత అద్భుతం!
ఎంత అద్భుతం! ఇటువంటి వాడు మన దేవుడు. సదును చేయండి. ఈరోజు ఎత్తు పొలాలు సదును చేయాలి. మనము కూడా చాలా వరకు ఇంకా ఉన్నాయి ఎత్తు పొలాలు. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపాటు చేయటానికి దేవుడు ముందు పంపించాడు. బాప్తిసమిచ్చి యోహాను శరీరంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ఏలియా ఆత్మను, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏలియా పేరింటేనే రాజులు గతగత వణికారు ఆ రోజులో, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు. అటువంటి శక్తివంతుడు ఏలియా. నా ప్రియ సహోదరి సహోదరు, ఆలకిస్తున్నావా? అటువంటి వాడు జన్మించాడు. జకరియకు ఎలిజబెత్తుకు జన్మించి దినదినం అభివృద్ధి పొందాడు. ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలో మిడతలు తింటూ తేనె తాగుతూ దట్టి అంటే చర్మము ఆయన నడుము కట్టుకుని వస్త్రంలాగా చుట్టుకొని ఆయన తిరుగుతూ ఉన్నాడు. కొంత సమయం రానే వచ్చింది. యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. యోర్దాను నది తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న నప్తాలి, బబులోను ప్రాంత ప్రజలందరికీ కూడా, ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుని సువార్త ప్రకటించడము ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహిమపరుస్తూ వాళ్ళను సువార్త ప్రకటిస్తూ బాప్తిసాలు ఇస్తూ బలోపేతం చేశాడు, సిద్ధపాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మంది వచ్చి ఆ యోర్దాను నది దగ్గరికి, ఇజ్రాయేల్ ప్రజలందరూ చాలామంది వచ్చి ఉన్నారండి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆ దినములలో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి, ఆ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచున్నెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యముల కేకలు వేయుచున్న ఒక నిశ్శబ్దము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఒకే ఒక ప్రశ్న, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందుడి, బాప్తిసం తీసుకొనుడి. ఇదే ఆయన వినాదం. అలా పోషించినప్పుడు అనేక మంది వచ్చారంట. 6-7 వచనాలు చూడము ఒకసారి. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుటకు పరిచర్యలలోను సద్దుకాయలను అనేకులు బాప్తిసం పొందడానికి వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలలో తెగలు ఇవన్నీ, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలలో ఉన్న తెగలు ఇవన్నీ. దేవుని బిడ్డలు మరలా దేవుని అంగీకరించి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వీళ్ళు బాప్తిసం తీసుకోవాలని, మారు మనసు పాప క్షమాపణ పొందాలని తెగేసి చెప్తూ ప్రకటిస్తూ వచ్చిన వారిలో ఈ లోకంలో నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎంత గొప్ప కార్యం జరుగుతుందో ప్రకటన. ఈరోజు కూడా మన వల్ల చాలామంది క్రైస్తవ సేవకులు, సంఘ కాపరులు, సువార్తకులు కూడా ప్రకటిస్తున్నారు బాప్తిసం తీసుకోమని. కానీ పాప క్షమాపణ ఒప్పుకున్నారా లేదా? ఈ ప్రవర్తన మారిందా మారలేదా? దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యత ఉందా లేదా అనేది చూడటంలా. సంఘ సభ్యులను పెంచుకోవటానికి, సంఘాన్ని పెంచుకోవటానికి బాప్తిసాలు ఇస్తున్నారు. అది నేను తప్పు పట్టను, కానీ అది కూడా ఒక పని మంచిదే. కానీ నువ్వు అలా చేసిన తర్వాత ఎవరికి నువ్వు బాప్తిసం ఇచ్చావో ఆ వ్యక్తిని కనిపెట్టి గమనిస్తూ ఆ వ్యక్తిని సిద్ధపాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను చూసి మనం నేర్చుకోవచ్చు. సిద్ధపాటు చేయాలి. ఎక్కడికి సిద్ధపాటు చేయాలి?
దేవుని రాజ్యంలో ప్రవేశించేలాగా చేతుబాటు చేయాలి. ఇది అసలైన కర్తవ్యం ఒక సంఘ కాపరికి. నా దగ్గరికి వచ్చారు, బాప్తిసం ఏమన్నారు, నువ్వు కొన్ని రోజులు నా దగ్గర ఉండాలన్నా, ప్రార్థనలో నలగాలన్నా, నీ ప్రవర్తన నేను గమనించాలన్నా, పాపం ఒప్పుకోరు. ఈరోజు వస్తారంట, రేపు బాప్తిసం ఇవ్వాలంట. నేను ఇవ్వనన్నా. ఏమన్నా చెప్పండి, ఏమన్నా? నేను ఇవ్వను అన్నా. వెళ్ళిపోయారు వేరే పాస్టర్ దగ్గరికి. ఆయన ఇవ్వను అన్నాడు, మీరన్నా ఇస్తారా బాప్తిసం అంటే. భలే వాళ్ళే, రండి భార్య భర్తను ఇద్దరిని తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చేసాడు. నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, కొద్దిగా అన్నా, 100కి అట్లీస్ట్ 40% అన్నా ఆ వ్యక్తిలో మార్పు వస్తే, బాప్తిసం ఇస్తే, అప్పుడు మనము కొద్దిగా తర్వాత తగ్గినవన్నీ కూడా క్రమక్రమంగా వాళ్ళని బాగు చేయొచ్చు. నా ప్రియ సహోదరి సహోదర, మనము ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనది ఈ విషయాన్ని గమన. ఒకరోజు అంట బాప్తిసం ఇస్తుండగా యోర్దాను నదిలో అక్కడికి ఒక వ్యక్తి వస్తున్నాడంట. ఆయన ఎవరో తెలుసా? చూడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను ఎవరు వస్తున్నారమ్మా? యేసు తన యొద్దకు రావటము చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రైజ్ ది లార్డ్. నీ పాపంలో, నా పాపంలో, భూమండలంలో సకల ప్రజల పాపంలో మోసుకొని పోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి భూమికి యేసుక్రీస్తు శరీరములో మానవ రూపంలో ఉండి దైవ స్వభావం కలిగిన దైవ స్వరూపి అయిన ఇజ్రాయేలు దేవుడు, యెహోవా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చాడంట. ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, ఆయన చూడగానే, ఇదిగో బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఇందుకోసమే నేను వచ్చింది, ఈయన మార్గము సిద్ధపాటు చేయటానికే నేను వచ్చింది, ఈయన కొరకే నేను వచ్చింది. ఇదిగో ఈయన రానే వస్తున్నాడు, ఈ లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తన ప్రక్కన ఉన్న శిష్యులకు చెప్తున్నాడు. దేవుని నామనికి మహిమ కలుగును గాక. ఆలోచించేయండి ఈరోజు. ఆయన లోక పాపంలో మోసుకొని పోయి గొర్రెపిల్లని ఎట్ట తెలిసింది అంటే, ఆయనలో ఉన్నది ఎవరు? ఏలియా. ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు? మనము ఆ యొక్క ప్రతిష్టమైనటువంటి వర్తమానం చెప్తూ రూపాంతరము పొందాడు యేసు ప్రభు అన్న సందేశాన్ని చెప్పినప్పుడు అక్కడ ఎవరెవరు కనపడినాడు? ఏలియా, మోషే. అవునా లేదా? అప్పటికల్లా ఆకాశమందు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు జన్మించక మునిపే ఆయన అగ్ని రథములతో కొనుపోబన్నాడా లేదా? కొనుపోబన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, మనం చూడొచ్చు ఆయన ఆత్మ. కాబట్టి ఆ సంగతులు పరలోకములందు ఉన్న మధ్య సంగతి వాళ్ళకు తెలుసు కాబట్టి, ఆయన ప్రణాళికలు తెలుసు కాబట్టి, ఆయన భూమికి వచ్చిన విషయాన్ని తెలుసు కాబట్టి ప్రకటించగలిగాడు యోహాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి వచ్చి ఆ యేసు ప్రభు వచ్చి, అయ్యా యోహాను గారు బాప్తిసం ఏమన్నాడంట. ఏమంటాడు చూడు, 14వ వచనం. అంతటా యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడినై ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావా? నివారింప చూసిన కానీ యేసు, ఇప్పటికీ కానిమ్ము, ఇది అండర్లైన్ చేసుకో, నీతి యావత్తు ఇలాగున భూమిన నెరవేర్చబడునుగాక. ఇది నీతి, ఒక నీతి, ఒక నియమం. ఈ నియమము, ఈ నీతి ఈ భూమి మీద జరగాలి. నేను పెద్ద, నేను చిన్న,
నేను కలెక్టర్ గారిని, నేను ఐపీఎస్, ఐఏఎస్, నేను మంత్రిని, సామంతుని, నేను సీఎంను, నేను పిఎంను, నేను బాప్తిసము నీతో తీసుకున్నని అల్లి కావాలని కోరుకుంటే తప్పు. మిడతలు తిని తేనె నాకినా, వస్త్రాలు లేకుండా దట్టి కట్టుకున్నా వాంతో బాప్తిసం తీసుకున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. నీతి యావత్తు ఎవడైనా, ఎంత పెద్దవాడైనా, ఎంత ధనుకుడైనా, ఎంత అసామైనా, ఎంత ఉద్యోగస్తుడైనా, ఎంత బీదవాడైనా బాప్తిసం ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో. అది నువ్వు పొందితే అది నీ హృదయానికి సాదృశ్యం, అంతేగాని ఇచ్చిన వాడి గొప్పతనం కాదు, తీసుకున్న వాని గొప్పతనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటుగో నా ప్రభువారు బాప్తిసం తీసుకుంటున్నాడా లేదా? అక్కడ నీతి యావత్తు నెరవేర్చాలి భూలోకములో. ఈ బొమ్మ కారణం అదే, ఈ బొమ్మ రాయటానికి కారణం అదే. బాప్తిసానికి ఒక విలువ ఉంది. యేసు ప్రభువే స్వయంగా యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకున్నా. నువ్వు నేను వచ్చి బాప్తిసం తీసుకోవడానికి ఏమైంది? చదువు ఉన్నా చదువు లేకపోయినా దేవుని ఆత్మతో నింపబడి పలుకుతున్నటువంటి ప్రవచనాలు పలుకుతున్నటువంటి లేదా వాక్యోపదేశం చేస్తున్నటువంటి పరిశుద్ధ పాఠశాలను రాయడానికి కారణం అదే. మాట్లాడేది కుమార్ గారు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ మాట్లాడుతున్నాడో అది నువ్వు గమనించి అక్కడ నువ్వు బాప్తిసం తీసుకుంటే ఏమవుతుంది? దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తుంది. పైన పావురం ఉందా? పావురం మీద ఆత్మ అని రాయబడిందా? దిగి వచ్చింది దేవుని ఆత్మ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 16వ వచనం చదువు. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలోంచి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిను. దేవుని ఆత్మ పావురవలమై దిగి అతని మీదికి వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏం పలుకుతున్నాడు? మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్ల పాపంలో మోసుకుని, లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనే. దేవుని ఆత్మ వచ్చింది, దేవుని ఆత్మతో నింపబడినాడు. శరీరము పాతిపెట్టబడింది, శిలువలో మరణించాడు, నీకు రక్షణ కలగజేశాడు, నీ పాపాలు క్షమించాడు. ఇచ్చిన దేవుని దగ్గరికి ఆత్మ కొనిపోబోతుంది. చప్పట్లు కూడా దేవుని మేపరచండి. ప్రైజ్ లార్డ్. లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె వెళ్ళిపోతున్నాడు ఆత్మ. అక్కడ ఆత్మ దిగి వచ్చింది, ఇక్కడ ప్రార్థన చేశాడు. ఆ ఆత్మను శిలువలో జయించాడు లోకాన్ని, లోక పాపాన్ని జయించాడు, లోక పాపాన్ని విడుదల చేశాడు. అదిగో వెళ్ళిపోతున్నాడు నా దేవుని ఆత్మ, నా యేసయ్య ఆత్మ. ఆయన అనుగ్రహించిన స్థానానికి వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇది తిక్కోనే ఇక్కడ రాయించాల. నేను రాత్రి 3 గంటల సమయంలో నా దేవుడు నన్ను రేపి నాకు ఈ పిక్చర్లు చూపించాడు, నాకు ఈ సీన్ చూపించి ఈ అక్కడ రాయించమన్నాడు. నమ్మిన వారు గట్టి చప్పట్లు కొట్టండి. ప్రైజ్ లార్డ్. నేను మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడాను తెలుసా? లోకేష్ గారితో మాట్లాడా. ఇటువంటి బొమ్మలు దొరుకుతాయని. నీతో మాట్లాడినా లేదా? మాట్లాడాను. ప్రైజ్ దొరుకుతాయి అన్నాడు. నేను చాలా సంతోషియా. బొమ్మలు వేసేవారు ఎవరని ఎతికాను. చాలామంది పేర్లు రాసేవాళ్ళు దొరికారు, కానీ బొమ్మలు వేసేవాళ్ళు దొరకలేదు. కానీ దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టా. కరెక్ట్గా నువ్వు అన్న బొమ్మలు రావాలి. నేనేం చేయాలి ప్రభా? నాకు పేర్లు రాసేవాళ్ళు దొరుకుతున్నారు కానీ బొమ్మలు రాసేవాళ్ళు దొరకలేదు ప్రభా అన్నప్పుడు హాస్పిటల్ బయటలో గణేష్ అని ఆర్ట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయము. అతను నాకు తెలియదు, కానీ అతను డేవిడ్ గారి యొక్క పుణ్యమాని ప్రసాద్కి చెప్పినప్పుడు ఈయనని తీసుకొచ్చాడు. అయ్యా బొమ్మలు వేయటం నాత కాదు, నేను ఆయన తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత ఆ గుమ్మలో నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి కొద్దిగా అవుటివాడు. ప్రైజ్ లార్డ్.
పోలియా గలవాడు కాలు. సార్ మీరా అన్నాడు. ఎవరయ్యా అన్న. గణేష్ని సార్ అన్నాడు. ఓకే గణేష్, మరి ఏంటి ఇలా వచ్చావన్నా. సార్ ఈ ఆర్ట్ నేనేస్తా సార్ అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ బొమ్మలు చూసిన తర్వాత బొమ్మలు పక్కన పెట్టేశాడు. సార్ రేపు వచ్చేస్తాను సార్ అన్నాడు. రూపాయి అడగకుండా వేసేసాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వేసిన తర్వాత సార్ నీకు తోసింది ఇవ్వమన్నాడు. ఇది దేవుని కార్యమా కాదా? ప్రైజ్ లార్డ్. చెప్పండి. దర్శనమిచ్చి చూపించిన దేవుడు కార్యరూపం ఎలా దాల్చాడో మీకు నేను ఈరోజు చెప్పాను. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? ప్రైజ్ లార్డ్. యెహోవాలో నుంచి వచ్చాడు ఆయన. ఏలియా యేసు నుంచి వచ్చాడు. యెహోవా దేవుడు ఈ భూమండలంలో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి స్వయముగా వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము నిన్న మీరందరి హృదయాలు పదిలపరచుకుపడును గాక. మీరు ఫలించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభుకుమారి గారు, ప్రభులీల గారు గత 7-8 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. వీళ్ళది గొల్లపూడి. అమ్మాయి మార్గెట్ ఇప్పుడు వచ్చి భార్య భర్తలు తీసుకున్నారు. వాళ్ళు వివాహము కాక ముందు నుంచి ఆ పాప వివాహము గురించి ప్రార్థన చేయడం జరిగింది. చక్కటి భర్తను ఇచ్చాడు. ఇప్పుడు చక్కని కుమారుని కూడా ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళ సహవాసం మా దగ్గర ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విజయవాడలో సంఘాలకు వెళ్తున్నప్పటికీ ఏదో బీద శిబిరమని, అంకులు గారి ప్రార్థన మాకు నచ్చిందని వారు చిర కానుకలు పంపిస్తూ ఉంటారు ప్రతి నెల. ఆ కానుకకు ప్రతిఫలం ఈరోజు నేను వారికి అందించిన బహుమానం చిన్న చిన్న ప్రతి సంవత్సరం పంపిస్తుంటా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సంతోషం ఏంటంటే వాళ్ళిద్దరు పెళ్ళైన రోజు కూడా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి బట్టలు పెట్టి మీకు త్వరగా కొడుకు జన్మిస్తాడు వెళ్ళండి అన్న. నేను చెప్పిన 4 రోజులకే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. కన్సల్ట్ అయ్యి కుమార్ని కానది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఆ విధంగా సావాసం ప్రభు కుమార్ గారి కుటుంబానికి, ప్రభులీల గారి కుటుంబానికి మాకు సావాసం ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈనాటి కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈరోజు మరొక్కసారి ప్రభా మీ జన్మదిన శుభ సందర్భంలో మీరు భూమి మీదకి రాక మునిపే నాయన మీ కొరకు సిద్ధపాటు చేయటానికి నాయన బాప్తిస్మిచ్చి యోహాను ఆయనలో ఉన్న ఏలియా ఆత్మను పంపించి పరిశుద్ధాత్మ నాయన ఆత్మ స్వరూపులై వాళ్ళు ఇరువురు కూడా భూమి మీద ఇజ్రాయేల్ ప్రజలను సిద్ధపాటు చేసి తండ్రితో సమాధానపరిచారు. ప్రైజ్ లార్డ్. అనేక మంది బాప్తిసాలు తీసుకోవటానికి, అనేక మంది ప్రభాని నామములు స్థిరపడటానికి కృప చూపించావు తండ్రి. ప్రభా ఈరోజు గొప్ప సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సందేశము అనేకమైన హృదయాలలో నాటబట్టడానికి సాయం చేయండి నాయనా. ప్రభ మీ రాకడకు మునుపో అంతకన్నా ముందే భూమి మీద సిద్ధపాటు చేసేబడింది నాయన. ఆ యొక్క ప్రాణులకు యావత్తు కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన వచ్చిన ప్రతి ఒక్కరిపైన పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నాయన ప్రతి బిడ్డ ఆశ ఆలోచనలు తలంపు యావత్తు సఫలీకృతం చేయమని మా ప్రభు ప్రియ కుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువా